నేను నీతో చెప్పలేదా? ఏమన్నాడు తిరిగి మళ్ళీ? తనే అన్నాడు, నిజం చెప్పలే, ఏదో ఒకటి నేను ఒప్పుకుంటాను అన్నాడు. మళ్ళా తర్వాత ఏమన్నాడు చూసావా యెహోషాపాతు, నేను ముందు చెప్పా కదా, ఈ వ్యక్తి నా పట్ల ఎటువంటి న్యాయం పలకడు, ఇటు ఎలా పలుకుతాడు, నాకు ఇష్టం లేనటువంటి సమాధానమే చెప్తాడు, కీడునే పలుకుతాడు, ఇదిగో చూసావుగా నీ కళ్ళారా నువ్వే అన్నాడు. యెహోషాపాతు అదేం కాదు అని అంటే, అప్పుడు మీకాయా ప్రవక్తను పిలిచి, ఏంటి ఎందుకు ఇలా చెప్తున్నావు, వీళ్ళందరూ ఒక మాట చెబుతున్నారు, నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు? అప్పుడు ఆ యొక్క మీకాయా ప్రవక్త చెప్తాడు, నేను యెహోవా దేవుడి దగ్గర ఉన్న కుడి ప్రక్కన ఉన్న వారిని, ఎడం ప్రక్కన ఉన్న వారిని కూడా నేను చూచి తిని అని చెప్తాడు. మరి అంత గొప్ప భాగ్యముని మీకాయా ప్రవక్తగా ఇచ్చాడు దేవుడు. చూస్తే ఇక్కడ వాక్యంలో మనం చూడొచ్చు, 18వ వచనము, మీకాయా యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడై ఉండుటయు